నేను మైక్ తీసుకున్నా అని చెప్పాను కదా, అయితే ఆ మైక్ ఒకసారి చూపిద్దాం అని చెప్పి ఇప్పుడు వీడియో తీస్తున్నాను. మైక్ కొని 2-3 days అవుతున్నా కానీ ఇంతవరకు నేను ఇది యూజ్ చేయలేదు. మా రిషి గాడైతే ఇంకెప్పుడు మా వాడేది అని చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్ దీనిలో ఈ స్టిక్కర్స్ వచ్చాయి, స్టిక్కర్లో దీనికి స్టిక్కర్స్ ఇలా చూపించాను కదా అవి అనిపిస్తాయి. ఇది సీపింగ్ ఫోన్కి పెట్టేది, ఇది కెమెరాకైనా వాడచ్చు. నేను కెమెరా కొనాలంటే ఇంకా ఇమేజ్ పట్టింది మెయిన్ ఇదనమాట. ఇది చూడగానే నాకు మా నాన్నమ్మ గుర్తొచ్చింది. నేను అంటే ఒక వీడియోలో కూడా చెప్పాను కదా నాకు చిన్నప్పుడు మెమోరీ గుర్తొచ్చిందని. ఇందులో మా చిన్నప్పుడు మా నాన్నమ్మ అంటే వాళ్ళు శారీస్ కట్టుకునేవాళ్ళు కదా, ఇట్లా డబ్బులు వేసి అవి నోట్లైనా చిల్లరైనా సరే ఇందులో డబ్బులు ఇట్లా వేసి ఇట్లాని వాళ్ళు ఇలా దొక్కునేవాళ్ళు. ఇంకా పర్సులు అట్లాంటివి ఏమి ఉండవు కదా వాళ్ళకి, ఇంక ఇదే పర్సు అనమాట వాళ్ళకి. వాళ్ళు ఇలాంటివి కూడా మీ నాన్నమ్మోళ్ళు మీ అమ్మమ్మోళ్ళు ఎవరైనా వాడుంటే మీ చిన్నప్పుడు తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఇప్పుడు ఇచ్చాను అనుకో, వీడు అడిగాడని చెప్పి ఇది ఈ రోజంతా వాడి చేతిలోనే ఉండేది, రేపు అక్కడ అట్లా పడి ఉండేది, ఎల్లుండి అసలు ఇంకా అది కూడా కనిపించదు. ఏమైందిరా అంటే ఏమో నాకు తెలియదు అని అంటాడు. దీన్ని కవర్ అనాలో సంచి అనాలో బ్యాగ్ అనాలో ఏమనాలో కూడా తెలియట్లేదు. బ్యాగ్ ఈ బ్యాగ్ అయితే చూపించాను కానీ ఇప్పటి వరకు బ్యాగ్ అయితే చూపించలేదు. దీంట్లో ఇట్లా పెట్టి ఇట్లయినా పెట్టచ్చు, బాగుంది చూడటానికి ఒక ఫ్లవర్ లాగా. చార్జర్ ఇది కూడా కెమెరాకే అని చెప్పారు. ఇది ఏంటో తెలియదు మాకు. ఇది క్లిప్స్ చాలా బలం కావాలి క్లిప్స్. ఇది నేను మాట్లాడుతూనే ఉన్నానా మా రిషి గారు ఈలోపు ఒక స్టిక్కర్ అంటించారు. అయితే ఒకరిద్దరు కామెంట్ పెడుతున్నారు కదా లైవ్ చేయండి వాచ్ అవర్ టైం పెరుగుతుంది ఇంకా మీకు ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అని చెప్పి. మీరు చెప్పింది కూడా నిజమే, కానీ నేను మా చెల్లి వచ్చిన తర్వాత చేద్దాం లైవ్. అంటే నేను నా ఛానల్ ఫస్ట్ కదా లైవ్ చేస్తుంది, అదే ఫస్ట్ టైం కదా. మా చెల్లి వచ్చిన తర్వాత లైవ్ చేద్దాంలే అని అనుకుంటున్నాం. మా చెల్లి దసరా అప్పుడే వచ్చింది, అప్పుడు చేస్తా లైవ్. అప్పుడు దాకా ప్లీజ్ ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను అన్నిటికీ ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను, ఒక్క విషయాన్ని తప్ప గడుచుకోవద్దు. ఇది పాతది, ఇది కొన్నానే కానీ అప్పుడు చాలా అంటే చాలా చీప్. ఇదైతే ఇరిగిపోయింది కూడా. నేను చాలాసార్లు వీడియోస్ ఆపేద్దామని అనుకున్నాను, అంటే నా వల్ల అవ్వట్లు వెళ్ళి ఆపేద్దామని అనుకున్నాను. కానీ మీరు కామెంట్స్ పెడతా ఉంటారు కదా, మీ వాయిస్ బాగుంటుంది మీరు మంచిగా పెడతారు వీడియోస్ అని చెప్పి కొంచెం అలాంటి కామెంట్స్ చూస్తేనేమో వీడియోస్ ఆపాలనిపించదు. ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టడమో లేకపోతే ఇంకా నా వల్ల కాదు వీడియోస్ పెట్టినప్పుడు వ్యూస్ రాదు కదా, ఒక్కోసారి లైక్స్ వ్యూస్ రానప్పుడు ఇంకా వద్దులే ఆపేద్దాం అనిపించినప్పుడు మీరు పెట్టే కామెంట్స్ వల్ల మళ్ళీ నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. నేను వీలైతే యూట్యూబ్ ఆపనని చెప్తున్నాను, ఆపకూడదని అనుకుంటున్నాను. ఇంకా దేవుడి దయ అంతా.